హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న ఒక వీడియోలో చెప్పినా కదా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటున్నా అని చెప్పేసి. అయితే అప్పుడు అన్ని టెస్టులు అయితే రాసిర్రు. లాస్ట్ మంత్ అది నేను టెస్ట్లకు తిరిగింది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నెక్స్ట్ మంత్ ఒక డేట్ ఇస్తాం, ఆ డేట్కి అయితే రమ్మని చెప్తే ఆ రోజు అయితే వెళ్ళాను. అయితే మళ్ళీ ఏమన్నారు, రిపోర్ట్స్ అన్నీ చూసి అంటున్నారు మీకు థైరాయిడ్ ఎక్కువగా కనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి టెస్టులు చేయాలని. థైరాయిడ్ టెస్టులతో పాటు ఇంకా వేరే టెస్టులు కూడా రాశారు. వాటిని కూడా అయితే చేయించుకున్నా. తర్వాత ఒక డాక్టర్ అంటారు థైరాయిడ్ నార్మల్ ఉందని ఒక డాక్టర్ అంటుంది, ఇంకొక డాక్టర్ ఏమో మెడిసిన్ యూజ్ చేయాలి, కంట్రోల్కి వచ్చిన దాకా ఆపరేషన్ చేయమని కొందరు. ఇక తిప్పుతూ ఉన్నారు. నాకు మొత్తం ఇక పిచ్చి లేచింది, ఇది నా వల్ల కాదు, చేయించుకుంటే లేకపోతే లేదన్నారు. సరే అని చెప్పేసి థైరాయిడ్ డాక్టర్ దగ్గరకని వెళ్తే డాక్టర్ రాలేరమ్మా రేపు రా అన్నారు. సరే అని నెక్స్ట్ డే వెళ్ళినాం. ఆ రోజు కూడా తిప్పుతుంటే ఇక చేయించుకోవద్దని ఫిక్స్ అయిపోయినా. దేవుని దయ వల్ల సరేనమ్మా అంత బాగానే ఉంది, సరే చేస్తామని ఇమీడియట్గా అడ్మిట్ అయిపోండి అంటే, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు సార్, నేను ఒక్కదాన్ని వచ్చిన అంటే ఇక మళ్ళీ నైట్ 8:00కి 8:30కి అట్లా మళ్ళీ నైట్ పోయి అడ్మిట్ అయిపోయినాం. నెక్స్ట్ డే అయితే ఇప్పుడు నన్ను ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్తున్నారు. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయితే అయిపోయింది. నాకైతే తిరిగి యాస్ట్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఆపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే బాగానే ఉన్నాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.